ఎర్ర సముద్రం అల్లకల్లోలంగా మారింది. వాణిజ్య నౌకలపై హౌతీ ఉగ్రవాదుల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. హౌతీలను అడ్డుకునేందుకు ఎర్ర సముద్ర మార్గాన్ని రక్షించుకునేందుకు తమతో కలిసి రావాలి అని మిత్రదేశాలకు అమెరికా పిలుపునిచ్చింది. యూరోప్కు చెందిన కొన్ని దేశాలు దీనిపై స్పందించాయి, సంకీర్ణ దళాలను ఏర్పాటు చేశాయి. కానీ ఇప్పటి వరకు తమకు సంబంధం లేదు అన్నట్టుగా యూరోపియన్ యూనియన్ వ్యవహరిస్తోంది. కానీ అసలు దెబ్బ తగిలేసరికి నిద్రమత్తు వీడింది. ఎర్ర సముద్రంలోకి నౌకలను పంపించాలని ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. ఉన్నట్టుండి ఎర్ర సముద్రంలోకి యుద్ధ నౌకలను పంపాలని యూరోపియన్ యూనియన్ ఎందుకు నిర్ణయం తీసుకుంది? ఈయూకు ఎలాంటి షాక్ తగిలింది? వాచ్ ది స్టోరీ. ఎర్ర సముద్రంలో ఈయూ ఎంట్రీ ఇస్తోందా? యుఎస్ సంకీర్ణ దళాలతో కలిసి పనిచేస్తోందా? ఉన్నట్టుండి ఈయూ ఎందుకు రెడ్ సీపై కన్నేసింది? నిత్యం వాణిజ్య నౌకలతో కళకళలాడే ఎర్ర సముద్రం ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్ని ఆపాలని యెమెన్కి చెందిన షియా సాయుధ దళం హూతీ డిమాండ్ చేస్తోంది. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ నౌకలను తిరగనిచ్చేది లేదంటూ తెగేసి చెప్పేసింది. అయితే ఇజ్రాయెల్ తో పాటు ఇతర దేశాలకు చెందిన నౌకలపై హూతీలు దాడులు చేస్తున్నారు. అయితే ఎర్ర సముద్రంలో ఈ దాడులు అడ్డుకునేందుకు మొదట అమెరికా రంగంలోకి దిగింది. ఆ తర్వాత అమెరికా ఆధ్వర్యంలోని 10 దేశాలు ఏకమై సంకీర్ణ దళాలను ఏర్పాటు చేశాయి. ఈ దళాలు హూతీలను అడ్డుకుంటున్నాయి. హూతీలు మరింతగా రెచ్చిపోవడంతో వారం రోజుల క్రితం ఉత్తర యెమెన్లోని హూతీ స్థావరాలపై యుఎస్, యూకేకి చెందిన దళాలు బాంబుల వర్షం కురిపించాయి. దీనికి ప్రతీకారంగా అమెరికాకు చెందిన యుద్ధనౌక జిబ్రాల్టర్ ఈగల్ పై హూతీలు దాడి చేశారు. ఈ దాడికి కౌంటర్ గా యెమెన్పై మళ్లీ క్షిపణులతో అమెరికా, బ్రిటన్ దళాలు విరుచుకుపడ్డాయి. ఇలా దాడులు, కౌంటర్ దాడులు ఉధృతంగా సాగుతున్నాయి. అటు అమెరికా, ఇటు హూతీలు పరస్పరం వార్నింగ్స్ ఇస్తున్నాయి. మరోవైపు భారత నౌకలపై కూడా దాడులు జరగడంతో డిసెంబర్లోనే యుద్ధ నౌకల్ని అరేబియా, హిందూ మహాసముద్రంలోకి ఢిల్లీ దింపింది. చైనా వంటి కీలక దేశాలు మాత్రం ఈ దాడులపై నోరు మెదపకుండా ఉన్నాయి. ఎర్ర సముద్రం ఎరుపెక్కుతున్న తరుణంలో హఠాత్తుగా ఓ కూటమి మేల్కొంది. ఆ కూటమి ఏది? ఎందుకు ఎర్ర సముద్రంలోకి యుద్ధ నౌకల్ని పంపుతోంది? ఎర్ర సముద్రంలో హూతీల ఆగడాలకు చెక్ పెట్టేందుకు తమతో కలిసి రావాలని పలు మిత్ర దేశాలను అమెరికా కోరింది. కానీ ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ వంటి కీలక దేశాలు మౌనంగా ఉన్నాయి. ఎవరి నౌకలు వారి బాధ్యత అన్నట్టుగా వ్యవహరించాయి. కానీ ఉన్నట్టుండి తమకు భారీగా నష్టం వాటిల్లుతోందని యూరోపియన్ యూనియన్ ఆందోళన చెందుతోంది. ఎర్ర సముద్రంలో హింస పెరుగుతోందని వాపోతోంది. అయితే బ్రసెల్స్ ఏం చేస్తోంది అంటే యుద్ధ నౌకలను సిద్ధం చేస్తోంది. ఎర్ర సముద్రంలోకి తమ సైన్యాన్ని పంపాలని ఈయూ రాజకీయ విభాగం ప్రతిపాదనను ఆమోదించింది. ఫిబ్రవరి 19 నాటికి ఈయూ మిషన్ ను ఎర్ర సముద్రంలో ఏర్పాటు చేయాలని బ్రసెల్స్ భావిస్తోంది. ఈలోగా ఈయూ విదేశాంగ మంత్రులు సమావేశం కానున్నారు. యుద్ధ నౌకల్ని ఎవరు పంపాలి, మిషన్ కు ఎవరు నాయకత్వం వహించాలి వంటి ప్రతిపాదనలపై చర్చలు జరపనున్నారు. ఇందులో ఈయూ ప్రధాన దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ కీలక పాత్ర పోషించనున్నాయి. ఇప్పటికే ఎర్ర సముద్రంలోకి ఫ్రాన్స్, ఇటలీ తమ యుద్ధ నౌకల్ని పంపే. జర్మనీ ఓ యుద్ధ నౌకను పంపుతోంది. త్వరలో మరిన్ని యుద్ధ నౌకలను పంపేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ యుద్ధ నౌకల్ని ఎవరు నియంత్రిస్తారు? అమెరికా ఆధ్వర్యంలోని కూటమికి మద్దతుగా వెళ్తారా అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. కానీ ఇది 100% యూరోపియన్ మిషన్ మాత్రమే. యూరోపియన్ మిషన్ కు నిధులు ఈయూ నుంచే వస్తాయి. యుద్ధ నౌకలు కూడా ఈయూ నుంచే వెళ్తాయి. సో మిషన్ లీడ్ చేసే నాయకుడు కూడా ఈయూకు చెందిన వారే ఉంటారు. అయితే ఈ మిషన్ పని ఏమిటి? కేవలం పెట్రోలింగ్ నిర్వహించి తమ వాణిజ్య నౌకల్ని కాపాడుకుంటుందా, లేక హూతీలపై దాడులకు దిగుతుందా అన్న ప్రశ్నలకు మళ్లీ క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ విషయంలో యూరోపియన్ యూనియన్ లో విభేదాలున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు పరిశీలిద్దాం. గత వారం యెమెన్లోని హూతీ లక్ష్యాలపై యుఎస్, యూకే క్షిపణులతో దాడులకు దిగాయి. ఈ మిషన్ కు 10 దేశాలు మద్దతునిచ్చాయి. వాటిలో జర్మనీ, నెదర్లాండ్స్, డెన్మార్క్ ఉన్నాయి. కానీ ఇతర ఈయూ సభ్య దేశాలు ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ మాత్రం దూరంగా ఉన్నాయి. ఈ విషయాన్ని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ సమర్థించుకున్నారు. యెమెన్ పై హూతీలకు వ్యతిరేకంగా ముందస్తు దాడులకు ప్రయత్నించినా, నిర్వహించినా సంకీర్ణ కూటమిలో చేరకూడదని ఫ్రాన్స్ నిర్ణయించుకున్నట్టు మాక్రాన్ తెలిపారు. ఎందుకు అంటే స్వేచ్ఛ నావిగేషన్ కోసమేనని చెప్పుకొచ్చారు. అంటే హూతీలపై దాడులకు ఫ్రాన్స్ మద్దతు ఇవ్వదని సింపుల్ గా చెప్పేస్తున్నారు. నిజానికి మాక్రాన్ది టఫ్ నిర్ణయం. హూతీలపై దాడి చేస్తే వారు ఎదురు దాడులు చేస్తారు. అందుకు అమెరికా, బ్రిటిష్ దాడులే నిదర్శనం. ఇప్పుడు యుఎస్, యూకే నౌకల్ని హూతీలు లక్ష్యంగా చేసుకుంటున్నారు. అమెరికా, బ్రిటిష్ యుద్ధ, వాణిజ్య నౌకలపై యెమెన్ సాయుధ దళాలు దాడులు చేస్తాయని హూతీలు ప్రకటించారు. తమ దేశంపై దురాక్రమణకు దిగితే శత్రువులపై ఎదురు దాడులు తప్పవని తీవ్రంగా స్పందించారు. సో హూతీలపై దాడి చేయడం ప్రమాదకరం. కానీ ఎర్ర సముద్రం అత్యంత కీలకమైన వాణిజ్య మార్గం. ప్రపంచ వాణిజ్యంలో 12% ఈ మార్గంలోనే జరుగుతుంది.
ఆసియా, యూరోప్ కు చెందిన వాణిజ్యమైతే 40% ఈ మార్గంలోనే జరుగుతుంది. చాలా వరకు ఇంధన సరఫరాలు అధికంగా ఉంటాయి. నిజానికి యూరోప్ పొరుగున ఉన్న రష్యా నుంచి గ్యాసును కొనుగోలు చేసేది. కానీ ఉక్రెయిన్ యుద్ధంతో ఆగిపోయింది. దీంతో ప్రత్యామ్నాయంగా యూరోపియన్ యూనియన్, ఖతార్ వంటి దేశాల నుంచి భారీగా గ్యాస్ కొనుగోలు చేస్తోంది. 2023లో ఒక్క ఖతార్ మాత్రమే 7,50,00,000 మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీని ఎగుమతి చేసింది. ఎల్ఎన్జీ అంటే ధృవీకృత సహజ వాయువు. 7,50,00,000 మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీలో 1,40,00,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ యూరోప్ కు వెళ్లింది. ఇప్పుడు గ్యాస్ ఎగుమతులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎర్ర సముద్రంలో పరిస్థితుల్ని ఖతార్ నిశితంగా పరిశీలిస్తోంది. ఎర్ర సముద్రం మార్గాన్ని ఉపయోగించబోమంటూ ఖతార్ ప్రభుత్వ యాజమాన్య సంస్థ ఖతార్ ఎనర్జీ ప్రకటించింది. పరిస్థితులు సద్దుమణిగే వరకు వేచి చూడాలని ఖతారు భావిస్తోంది. అయితే ఈ దాడులు కొనసాగితే మాత్రం ఆఫ్రికా చుట్టూ తిరిగి గ్యాస్ను ఖతార్ పంపించే అవకాశం ఉంది. ఖతార్ నౌకల్ని ఆఫ్రికా చుట్టేసి వెళ్తే అది ఎక్కువ సమయం పట్టడంతో పాటు ఖర్చు పెరుగుతుంది. ఇదే యూరోప్ ను భయపెట్టింది. దీంతో EU ట్రేడ్ చీఫ్ స్పందించారు. ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతల కారణంగా చమురు, గ్యాస్ ధరలపై ప్రభావం పడుతోందన్నారు. అది ఖచ్చితంగా యూరోపియన్ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమన్నారు. దీనిపై అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందని EU ట్రేడ్ చీఫ్ స్పష్టం చేశారు. ఇదే యూరోపియన్ యూనియన్ హఠాత్తుగా మేల్కొనడానికి కారణం. అందుకే యుద్ధ నౌకల్ని ఎర్ర సముద్రంలోకి దింపాలని EU యోచిస్తోంది. ప్రస్తుతం బ్రసెల్స్ తీవ్ర ఆందోళనలో ఉంది. ఎందుకంటే ఒక్క చమురే కాదు, ఆసియా నుంచి వచ్చే వస్తువులు కూడా మరింత ప్రియం కానున్నాయి. ఉదాహరణకు కాఫీ గింజల్ని వియత్నాం, ఇండోనేషియా నుంచి యూరోప్ దిగుమతి చేసుకుంటోంది. అవి ఎర్ర సముద్ర మార్గంలోనే యూరోప్ కు ఎగుమతి అవుతాయి. ఇప్పుడు కంటైనర్ ధరలు పెరుగుతున్నాయి. ఆసియా, యూరోప్ మార్గంలో 150% కంటైనర్ ధరలు పెరిగాయి. ఫలితంగా కాఫీ గింజల కోసం బ్రెజిల్, ఉగాండా వంటి ఇతర దేశాల వైపు EU చూస్తోంది. కానీ ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వ్యయం మాత్రం అంతే అవుతోంది. ఫలితం ఏదైనా కాఫీపై పడుతోంది. ఒక కాఫీనే కాదు, ఇలాంటి అన్ని వినియోగ వస్తువుల ధరలకు కూడా రెక్కలొస్తాయి. దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందని యూరోప్ భయపడుతోంది. నిజానికి 2023లో చాలా దేశాలు భారీ ద్రవ్యోల్బణంతో విలవిలలాడాయి. జర్మనీ వంటి కొన్ని దేశాలు మాంద్యంలో ఉన్నాయి. అందుకు మళ్లీ ద్రవ్యోల్బణం పెరిగితే యూరోప్ దేశాలు భరించలేవు. అందుకే వారికి ఇప్పుడు ఎర్ర సముద్రంలో వాణిజ్యం అవసరం. మొదట రష్యాపై ఆధారపడిన యూరోప్ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఇప్పుడు ఆ మార్గాలకు కూడా గండి పడుతోంది. ఇప్పటికే యూరోప్ ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం పడింది. డిసెంబర్లో EU ఎగుమతులు 2% పడిపోయాయి. దిగుమతులు మాత్రం 3.1% తగ్గాయి. అందుకే ఎర్ర సముద్రాన్ని రక్షించుకునేందుకు యుద్ధ నౌకల్ని పంపుతామని ప్రకటించింది. EU ఎంట్రీతో ఎర్ర సముద్రం మరింత ఉద్రిక్తంగా మారుతుందే తప్ప శాంతించదు. అయితే EU హూతీలను అడ్డుకుంటుందా లేదా అనేది మాత్రం స్పష్టత లేదు. ఒకవేళ హూతీలను అడ్డుకుంటే మాత్రం యుద్ధం విస్తరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.